ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న ఈరోజు మనము చేసుకునే రెసిపీ మసాలా వడ. ఆ వడకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపప్పు, 3 గంటలు నానబెట్టుకున్నా. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి, ధనియాలు, ఎల్లిపాయలు, అల్లము, సాల్టు, జీలకర్ర, గరం మసాలా. ఇవి మొత్తం మిక్సీ చేద్దాం నాన్న. ఈ శనగపప్పు 2 కలిపి మిక్సీ చేసి వడలు చేసేది చూపిస్తాను. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, ఎల్లిపాయలు, అల్లము, జీలకర్ర, గరం మసాలా, సాల్టు, పసుపు ఇవన్నీ వేసి మిక్సీ చేద్దాం నాన్న. ఓకే నాన్న, ఇప్పుడు మసాలా వడకు ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు, జీలకర్ర, గరం మసాలా, సాల్టు, పసుపు అన్నీ వేసుకొని మిక్సీ చేసినవి. ఇప్పుడు ఏం చేద్దాము, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పులో కొద్దిగా తీసుకున్నాం అన్న. ఇది కొద్దిగా వేసేద్దాం. కొద్దిగా 1 స్పూను బియ్యం పిండి నాన్న. బియ్యం పిండి, శనగపిండి ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి వేస్తాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపేద్దాం. మంచిగా అన్నీ కలిసేటట్లు కలిపేద్దాం నాన్న. అన్నీ రెడీగా ఉంటే 10 నిమిషాలు అయిపోతాయి నాన్న. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి నాన్న. ఇది ఇలా మొత్తం కలిపేసుకున్నాలే. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలన్నప్పుడు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడు చక్కగా 2-3 గంటలు పప్పు నానబెట్టేసుకొని వాళ్ళు రాగానే చేయొచ్చు. పిల్లలు పెద్దలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నాన్న. స్నాక్స్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి నాన్న. మీరు కూడా సూపర్గా ఉంటాయి. ఎలా ఉంటాయో ట్రై చేయండి, చూడండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ నాన్న. మిక్సీ చేసుకొని కలుపుకున్నాం కదా మసాలా వడ పిండి. ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇలా చేతికి ఇట్లా వాటర్ అద్దుకొని, మనకి ఎంత సైజు అవసరం ఉంటే స్టవ్ మీడియం సైజులో పెట్టుకొని చేసుకోవాలను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి. మనకి ఇందుట్లో ఒకవేళ పాలకూర కూడా వేసుకొని చేసుకోవచ్చు నాన్న. బాగుంటుంది, పిల్లలకు మంచి ప్రోటీన్స్ అందుతాయి. అన్నీ ఇలాగానే చేసి వేసుకోవాలి. ఓకే, సూపర్గా ఉంటాయి నాన్న, చాలా బాగుంటాయి. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి నాన్న. లోపల నుంచి చక్కగా కాలుతాయి. ఇలా మొత్తం ఇలా చేసుకోవాలి. అవునా, ఇలాగే మొత్తం వడలన్నీ వేయించుదాం మనం. ఓకే, ఇలా బాగా రోస్ట్ అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టి మంచిగా వేయిస్తే లోపల వరకు చక్కగా ఉడుకుతాయి. మేము మొత్తం తీసేసుకున్నాం. ఓకే, బౌల్లో తీసేసుకున్నాం. ఇవన్నీ ప్లేట్లో తీసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్నాం. మిగతా వడలు కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇలా మొత్తం మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. ఓకే, చక్కగా వేయించుకోవాలి.
మసాలా వడ రెడీ. దీనికి కొద్దిగా మసాలా అన్నమాట. ఇందులో ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి ఇవన్నీ వేసి ఇలా వేసుకొని తినాలి. సూపర్ ఉంటుంది. ఇంకా పిల్లలకు టమాటా సాసు అట్లా ఉంటే వేసిస్తే చక్కగా తింటారు. ఆనియన్ చక్కగా తినచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి.